నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే. మీ మీ పాలన చూస్తే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ప్రతిరోజు మొత్తుకుంటున్నాను, ప్రతిరోజు మాట్లాడుతున్నాను. సరే 6 గ్యారెంటీలను పక్కన పెడదాం సార్, 6 గ్యారెంటీలని పక్కన పెడదాము. ఏ ప్రభుత్వం వచ్చినా కొద్దో గొప్ప కొన్ని హామీలు ఇస్తుంది, అన్నీ నెరవేర్చరు, ఆ పొలిటికల్ రాజకీయాలే అంతా అని అనుకుందాం. సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కడ లేదు, ఉన్న జనాలను కూడా మీరు బతకనివ్వట్లేదు. కష్టపడి ఇల్లు కట్టుకున్నోడిది కులగొడదామంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. సరే ఎవరైతే మోసం చేసి ఇల్లు అమ్మిన వాళ్ళని మీరు ఏమైనా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారా? లేకపోతే రిజిస్టర్ చేసినటువంటి సబ్ రిజిస్టర్లను కావచ్చు, ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంటు లంచాలు తీసుకొని చేసినటువంటి వ్యవహారాలకు వాళ్ళని ఏమైనా శిక్షిస్తున్నారా అంటే ఎక్కడ కూడా ఏం కనబడట్లేదు సార్. పైగా వాళ్ళ బతుకుల మీద కొడతా ఉన్నారు, వాళ్ళ జీవితకాలం మీద కొడతా ఉన్నారు, వాళ్ళ జీవితకాలం యొక్క కష్టం మీద కొడతా ఉన్నారు. ఎన్నడూ ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా ఎవరు కూడా చూడలేదు, ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా చూడలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా మీరు పక్కన చించిపడేస్తున్నారేమో. అయోధ్య రెడ్డి లాంటి బుర్రలేనోడిని పక్కన పెట్టుకున్నందుక ఈ దుస్థితి, లేకపోతే మీ సోకాల్డ్ ఎవరైతే మీ చుట్టుపక్కల పెట్టుకున్నటువంటి రెడ్డిలనే మీరు ఎంకరేజ్ చేస్తూ తెలివైన వాళ్ళని పక్కన పెట్టుకోలేదా? లేకపోతే కావాలనే నీ తమ్ముళ్లకు లబ్ధి పొందడానికి, మీ తమ్ముళ్ళని మేపడానికి, మీరు ఆర్థికంగా మరింత స్థిరపడడానికి, నాకున్నది ఒకటే కూతురు అన్ని ఉన్నాయి అన్ని గప్పాలు కొట్టి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి కూడా చేయట్లేదు, ఆ ఒక్క కూతురు కోసమే పనిచేస్తున్నారు, ఆ అన్నదమ్ముల కోసమే పనిచేస్తున్నారు అని చెప్పి, ఇది నేను అంటున్నటువంటి మాట కాదు, బయట సాక్షాత్తు మా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. మీ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఇదే టాక్ నడుస్తూ ఉంది. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం? ఫార్మాసిటీ ల్యాండ్స్, మీకు గుర్తుందో లేదో 2 months బ్యాక్ రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు, స్వయాన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి మేము వెళ్ళడం జరిగింది. హైడ్రా కొనసాగుతున్నటువంటి క్రమంలో, సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, స్వచ్ఛందంగా మీ ఇల్లుని మీరే కులగొట్టుకుంటారా, మీ ఇల్లుని మీరే బుల్డోజ్ చేసుకుంటారా కొడంగల్లో అని చెప్పి అక్కడికి పోయి, ఏదైతే చెరువులోనే రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారో, కొడంగల్లో రెడ్లకుంట చెరువులోనే రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారో, స్వచ్ఛందంగా ముందు మీ ఇల్లును మీరు ధ్వంసం చేసి ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండండి అని చెప్పి మొట్టమొదటిగా ఓకే టీవీ నేను అక్కడికి వెళ్ళి చూపించడం జరిగింది, ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఎక్కడైతే 5-6 ఊర్లు నిన్న, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న కొడంగల్లో కలెక్టర్ని కొట్టడం, ఎక్కడైతే ఫార్మాసిటీ ల్యాండ్స్ భూసేకరణ కోసం సర్వే కోసం కలెక్టర్ వచ్చినాడో, కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి అధికారిని, అక్కడ రైతులు లంబడి తాండాలో ఉన్నటువంటి రైతులు ఇష్టానుసారము వాళ్ళ కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశంతో వాళ్ళ ఇళ్ళ మీద ఎక్కడ పడతారా, వాళ్ళ పొలాల మీద ఎక్కడ పడతారా అని చెప్పి వాళ్ళని ఆవేశంతో, వీళ్ళు వింటలేరు, రేవంత్ రెడ్డి వినడు, ఆఫీసర్లు వినరు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మా ఇల్లు గుంజుకుంటామంటున్నారు, ఇవన్నీ అంటున్నారు అని చెప్పి భయ ఆందోళనలకు గురయ్యి వాళ్ళు రాళ్ల వర్షం కురిపించి కలెక్టర్ని కొట్టి పంపించినారు, కార్లను ధ్వంసం చేసినారు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి భయానక పరిస్థితి వస్తుంది అని నేను ముందే చెప్పిన. ఏ రోజైతే కొడంగల్కి పోయినామో అక్కడ లంబడి తాండాలు అన్నీ కూడా మేము తిరిగినాము. ఆల్రెడీ నేను విజువల్స్ కూడా మేము ప్లే చేయడం జరిగింది. సో అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, ఎంత పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, వాళ్ళ ఇల్లు, చిన్న చిన్న బతుకులు వాళ్ళవి. అండ్ ఆ 5-6 లంబడి తాండాలను ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినారు, మీరేదో వెలగబెడతారని, మా బతుకులు మారుస్తారని చెప్పి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం రేవంత్ అన్న, కానీ మీరు మా ఇళ్ళ మీద పడ్డారు అని చెప్పి లంబడి తాండాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా లబోదిబోం అని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడడం జరిగింది.
తాండాకు సంబంధించినటువంటి పిల్లలు కూడా మీకు దండం పెడతాం రేవంత్ అన్న, కావాలంటే మాకు ఇంకేమైనా స్కూళ్ళు కట్టించండి, డిగ్రీ కాలేజీలు కట్టించండి, మేము చాలా దూరం నడవాల్సి వస్తుంది, సో ఇవన్నీ లేకుండా మాకు ఇవి కట్టిస్తే మేము బాగుపడతాం, నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా అభివృద్ధి మీరు కోరుకోండి అని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా కొడంగల్లో ఈ విషయం మాట్లాడినటువంటి పరిస్థితి నేను పోయినాను. నేను ఆల్రెడీ కొడంగల్కి పోయినాను, దయచేసి ఆ లింక్ కూడా మీరు లైవ్లో పెట్టండి. సో కొడంగల్కి వెళ్ళి ఫార్మాసిటీ బాధితులతో, లంబడి తాండా వాసులతో నేను మాట్లాడడం జరిగింది. అది మాత్రమే కాదండి, ఈ రోజున ఇది మన ఆర్మీకి సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయింది రీసెంట్గా. అయింది యా అమరన్ అనే మూవీ రియల్ స్టోరీ ఆఫ్ ఒక మేజర్ది ఒక అద్భుతమైనటువంటి స్టోరీ. సో అమరన్ లాంటి సినిమాలు చూసి లైక్ ఆర్మీ సోల్జర్స్ని చూసి మనం అందరం కూడా గర్వపడతాం, ఇన్స్పైర్గా తీసుకుంటాం, ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. కానీ నేను అనేది ఏంటంటే ఈ లంబడి తాండాల నుంచి ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి తెలుసా? ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఈ 5-6 లంబడి తాండాలు ఏవైతే తాండాలు ఉన్నాయో, ఈ తాండాల నుంచి 7 సైనికులను, 7 సోల్జర్స్ని ఆ తాండా వాసులు తయారు చేస్తే వాళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఎంత గ్రేట్ కదా! అంటే ఈ వెనుకబడినటువంటి వాళ్ళ పిల్లల్ని చదివించి ఒకటే కొడంగల్ నియోజకవర్గం నుండి 7 తాండాలకు సంబంధించినటువంటి ఆ తాండావాసులు వాళ్ళ పిల్లలను దేశ రక్షణ కోసం, దేశ సంరక్షణ కోసం, మిలిటరీ అంటేనే చాలామంది అబ్బా మిలిటరీ ఎందుకు, టైమింగ్స్ ఉండవు, ఏముండవు అని, అంటే ఆ జాబ్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఎట్లా ఆ జాబ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నేను ఏదో చేయాలి, దేశం కోసం ఏదో చేయాలా, నేను ఖచ్చితంగా మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని ఒక ఏం చెప్పాలి, ఒక మంచి గోల్ ఉన్న వాళ్ళే, ఒక ప్రాణత్యాగం కూడా చేయాలి అని ముందే తెలిసిన వాళ్ళే మిలిటరీలో జాయిన్ అవ్వగలుగుతారు. సో అంటే మన దేశం కోసం ఒక 7 సైనికులను మన తెలంగాణ నుండి, అది కూడా కొడంగల్ నుండి, వికారాబాద్ జిల్లా కొడంగల్ నుండి, ఆ కొడంగల్లో ఉన్నటువంటి 5-6 తాండాల ప్రజలు 7 సైనికులను తయారు చేసి ఆర్మీలోకి పంపించారు అంటే అది గర్వించాల్సినటువంటి విషయం. అటువంటి తాండావాసులు వాళ్ళ పిల్లలను ఆర్మీకి పంపించినప్పుడు, వాళ్ళు మన దేశ రక్షణ కోసమై మన తెలంగాణ బిడ్డలు అక్కడ ఆ తాండా వాసులు అక్కడికి వెళ్తున్నప్పుడు, ఒక సైనికులుగా వాళ్ళు తీర్చిదిద్దినప్పుడు మనం ఎందుకండి వాళ్ళకి ఇంకా ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఇగో మీ పిల్లలను చాకుళ్ళక్క తయారు చేసినారు, మేకుళ్ళక్క తయారు చేసినారు, దేశం కోసం తయారు చేసినారు. మీరు చలో మీకు ఇంకొక 2 ఎకరాలు పొలం ఇస్తున్నా, మీ కొడుకుల ఎవరైతే అక్కడ దేశంకి పోయి పని చేస్తున్నారో, దేశం కోసం పని చేస్తున్నారో వాళ్ళకి పోయి ఇంకో 2 ఆస్తులు ఇస్తున్నా, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నా అని చెప్పి గౌరవప్రదంగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా? వాళ్ళకి అవన్నీ ఇవ్వకపోగా ఏం చేయకపోగా నిలువ నీడ కూడా లేకుండా చేస్తాం, నీ ఇల్లు గుంజుకుంటాం, నీ వాకిలి గుంజుకుంటాం, నీ పొలాలు గుంజుకుంటాం, నిన్ను ఆగమాగం చేస్తాం, నీ బతుకులు చిదిమేస్తామంటే వాళ్ళు ఎక్కడ పోతారండి? వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్? నీ స్వార్థపు ఫార్మాసిటీ కంపెనీ కోసం 7 తాండాలను నువ్వు పొట్టన పెట్టుకుంటావంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? సరే చలో, నేను అది కూడా చెప్పిన ఆ రోజు మీకు. ఇంకో విషయం ఏంటంటే తాండాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. కొడంగల్లో దాదాపు 200 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి కొడంగల్లో. నేను అది కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అక్కడ ఎపిసోడ్లో. 200 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. ఆ తాండాల నుంచి మా అంటే ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటా, ఒక చాలా దగ్గర. 2 కిలోమీటర్సా? 2000 ఎకరాల, సారీ క్షమించాలి, మర్చిపోయినాను. 200 ఎకరాలు కాదండి, 2000 ఎకరాలు. 2000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. తాండాలకు అత్యంత సమీపంలోనే, తాండాలకు అత్యంత దగ్గరలోనే. అది కూడా మనము కొడంగల్ పోయినప్పుడే ఎక్స్పోజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా నేను మాట్లాడి వాళ్ళ తాండాల యొక్క బాధలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ వాయిస్లు తీసుకొని సేకరించి ఒక ఎపిసోడ్ చేసి, ఇక్కడ దగ్గరలోనే 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందండి. మీరు సైకోయిజంతో తాండావాసులను అక్కడ లేకుండా చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సరే, నిజంగా ఫార్మాసిటీ మీరు మేలు కోరే వస్తే
కొడంగల్లో ఎక్కడ గవర్నమెంట్ భూమి లేదా అన్నది కూడా క్వశ్చనే లేదు. సుమారుగా 2000 ఎకరాలు కొడంగల్లో ప్రభుత్వ భూమి ఉందండి. మీరు నిజంగా ఫార్మాసిటీకి ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఈ లంబడి తాండాలను, పచ్చని పొలాలను, వాళ్ళ ఒక రిలేషన్, వాళ్ళ ఒక ఫ్యామిలీ బాండింగ్ను, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటీరాలను లేకుండా చేయడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు తాండాలమైన ప్రేమే ఉంటే, మీరు ఒక ఎమ్మెల్యే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటే కనుక అదే కొడంగల్లో 2000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సార్. కావాలంటే మీ ఫార్మాసిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించుకోండి. ఫార్మాసిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించి అక్కడ ఉన్నటువంటి భూమిలో మీరు ఫార్మాసిటీ ల్యాండ్లో పెట్టుకుంటారో, ఫార్మాసిటీలో పెట్టుకుంటారో, ఇంకొన్ని పొల్యూషన్కి సంబంధించిన కంపెనీలో పెట్టుకుంటారో మీ ఇష్టమని కూడా మేము క్లియర్గా చెప్పినాం. అంటే నీకు అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే వీళ్ళ మీద పడ్డం అనుకోవచ్చు. 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని పెట్టుకొని కూడా మీరు ఈ తాండావాసుల మీద పడ్డారు అంటే ఇది రాక్షసత్వం, ఇది సైకోయిజం. బరాబర్ ఇది రాక్షసత్వం, సైకోయిజమే. వాళ్ళు వద్దు వద్దు, ఇది నా భూమి, నా నేల, మేము ఎక్కడికి పోవాలా? జనరల్గానే లంబడోళ్లను చాలా వెనుకబడిన కులాలుగా చూసి ఇంట్లో పనికి పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. మేమందరం ఒక ఫ్యామిలీగా, తాండాలుగా ఏర్పడి మాకు ఏ కష్టం వచ్చినా ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. ఒకవేళ మాకేమైనా అయినా మేము వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది. సో మేము వెళ్ళే ఒక అర్ధగంట ముందే తనని హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు, అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేవు. దయచేసి ఇటువంటివి ఏమైనా ఇవ్వండి. మేము హాస్పిటల్కి వెళ్ళడానికే మాకు ఇబ్బంది అవుతుంది, ఒకరికొకరు మేము సహాయం చేసుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే మా పిల్లల్ని వ్యవసాయం చేసుకొని కూలి నాలి చేసుకొని మేము చదివించుకుంటా ఉన్నాము. సో ఆల్ ఆఫ్ సడన్గా ఇవన్నీ మా సొంత ఇల్లు, మా తాత ముత్తాతలు వాళ్ళు అప్పుడే వచ్చి కబ్జాలు పెట్టి పాగాలు వేసుకున్న వాళ్ళు కాదు సార్. వాళ్ళ తాత ముత్తాతలు అంటే 150-200 సంవత్సరాల నుంచి కూడా తరతరాలుగా ఆ తాండాకి సంబంధించినటువంటి కుటుంబీకులందరూ కూడా అక్కడ స్థిరంగా ఉంటున్నారు. అంటే వాళ్ళ గుర్తులు, వాళ్ళ మెమొరీస్, వాళ్ళ పూర్వీకులకి సంబంధించినటువంటివన్నీ కూడా అదే తాండాలో ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళ ఇళ్లను రిపేర్ చేసుకొని, చిట్టీలు వేసుకొని ఇళ్లను రిపేర్ చేసుకొని, సో కొన్ని డబ్బులు అన్నీ కూడబెట్టుకొని, పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఉన్నంతలా కొంచెం మంచిగా ఇల్లులు కట్టుకున్నారండి. అంతకుముందు కుటీరంలాగా గుడిసెలకు ఉండే మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు మంచిగా కొంతమంది ఇల్లు కట్టుకున్నారండి. ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కట్టుకున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి ఇక్కడ ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పి నువ్వు ఇళ్ళని ధ్వంసం చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? నిలువ నీడ లేకుండా చేస్తే వాళ్ళు సిటీకి వచ్చి బతకగలుగుతారా? వాళ్ళ కుటుంబాలను తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? నువ్వు ఇచ్చే అక్కడ పోనీ అట్లా చూసుకున్నా కొడంగల్లో ల్యాండ్ వాల్యూ ఎంత ఉందండి? మినిమం ₹1,00,00,000 అండి ఎకరం. కొడంగల్లో నాకు తెలిసినంత వరకు, నేను అది కూడా అడిగిన, ఎకరం ₹1,00,00,000 ఉందండి. వీళ్ళు ఇచ్చే వాళ్ళ పొలాలు తీసుకుంటారట, ఎకరం తీసుకుంటారట, ఎకరంకి 2 లక్షలు 5 లక్షలు వాళ్ళ మొక్కాన కొడతారట. గది కూడా ఎప్పటికో కొడతారట, ఎప్పటికో. అది వస్తుందా రాదా మరి దానికోసము వీళ్ళ భూమి ఇవ్వాలి, వీళ్ళు ఇల్లు ఇవ్వాలి, ఏళ్లకు తరబడి మీ వెనకాల కుక్కలక్క తిరగాలి వాళ్ళు. సో ఇదా మీరు వాళ్ళకి చేసేది? అసలు అయిన వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలా? ప్రభుత్వం భూమి వేరే లేదా? నీ అల్లుడు కోసం, నీ మేనల్లుడు కోసమో, నువ్వు ఎవరికి మేలు చేయనికో ఇదంతా కూడా చేస్తూ ఉన్నావు. వాళ్ళు వేసినటువంటి ఓట్లే వాళ్ళకి తూట్లై గుచ్చుకుంటున్నాయి. ఈ రకంగా ఇబ్బంది పెట్టడము సరికాదు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఏదో నియోజకవర్గం కాదు, పోని నీ నియోజకవర్గం నన్నా చక్కగా చూసుకో, మీ నియోజకవర్గాన్నన్నా మంచిగా చూసుకోండి సార్. పోనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతుర్రా, అది వేరే విషయం. ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని ఒక దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ స్పెషల్ ఫోకస్ కోసం ఇల్లు కట్టియాలి కానీ ఇల్లు గుంజుకుంటావా? స్థావరాలు ఏర్పాటు చేయాలి కానీ ఉన్నవి గుంజుకుంటావా? పోనీ వేరే ఎక్కడ కొడంగల్ లేదంటే కాదు, అక్కడ దగ్గరలోనే ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, అక్కడ దగ్గరలోనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి 2000 ఎకరాలు ఉన్నాయి. ఆ 2000 ఎకరాలని నువ్వు ఇయ్యవు. నువ్వు నీ లబ్ధి కోసం, నీ తమ్ముడుకో, నీ అల్లుడుకో, ఫార్మసిటీ కోసం నువ్వు కట్టబెట్టవు. కానీ లంబడోళ్ళు మాత్రం మోసపోవాలి, గోసపడాలి, వాళ్ళ ఆస్తులు ఇవ్వాలి, స్థిరాస్తులు ఇవ్వాలి, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్, అన్న అంటే అక్క అంటే పక్కింటామే వచ్చి అందరి రిలేషనే, అక్కడ అందరి రిలేషనే.
సిటీలో ఉన్నట్టు ఉండవు, ఒకరికొకరికి సంబంధం లేకుండా కాదు. ఒక్కడికి ప్రాబ్లం వస్తే అందరూ ఐకమత్యంతో కొట్లాడతారు, స్థిరంగా ఉంటారు, పిడికిలు బిగిస్తారు, వాళ్ళు పని చేసుకొని ఒకరికొకరు సహాయపడతారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఉపాధి ఎట్లా? వాళ్ళ పొలాలు గుంజుకున్నాం, వ్యవసాయం చేసుకునే పొలాలు గుంజుకున్నాం, అన్నీ గుంజుకున్నాం. వాళ్ళ ఉపాధి ఏంది? వాళ్ళ సిటీకి వచ్చినా హైదరాబాద్ వచ్చినా ఎవడన్నా పని ఇస్తాడా? అంతమందికి 7 తాండాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పనులు ఇస్తారా? ఇదే తప్పు కేసీఆర్ చేసిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేరెళ్ళ బాధితులను వాళ్ళ పొలాలు ఇవన్నీ కూడా గుంజుకొని వాళ్ళని బందిపోట్ల ముఠాను చూసినట్టు, మావోయిస్టులను చూసినట్టు 300 మంది పైగా పోలీసులను రౌడీ మూకల్లాగా మార్చి నేరెళ్ళ బాధితులను చిత్రహింసలు పెట్టి దిగ్బంధనం చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఆ పాప ఊరికే పోయిందా? నామరూపం లేకుండా పోయినరు. కర్మ హిట్స్, దాన్నే కర్మ అంటారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ తరపున ఒక్కడంటే ఒక్కడు క్షమాపణ చెప్పారు. ఆ టాపిక్ వచ్చినా డైవర్ట్ చేస్తారు. కానీ అదే పిడికిలి బిగించి అరే నేరెళ్ళ బాధితులు రివర్స్ అయ్యి మొత్తం నేరెళ్ళ రైతులందరూ కూడా రివర్స్ అయ్యి పిడికిలి బిగించి వీళ్ళు తాండావాళ్ళు కొట్టినట్టు వాళ్ళని కొట్టుంటే స్టోరీ వేరేలాగా ఉండేదేమో, బహుశా ఏమో ప్రయత్నించుంటే. వీళ్ళు వాళ్ళ ఇళ్ళ జోలికి రావద్దు అని చెప్పినారు. ఆల్రెడీ నీ తమ్ముడు పోయిండు అక్కడ, తిరుపతి రెడ్డో కొండల రెడ్డా పోయింది. ఈ రెడ్డిలు ఎక్కువైపోయి ఆ పేర్లు కూడా గుర్తొస్తలేవు. తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి అందరు ప్రింట్లకు ఒక్కలే ఉంటారు. కొండల రెడ్డి డ్రోన్తో సర్వే. ఎస్, ఎక్కడ వీళ్ళు కొడతారని చెప్పేసి కాదు, పోతే ఆల్రెడీ చెప్పుతో కొట్టిందంట ఒక మహిళ. ఆ విషయం మీడియాలో రానియలే. పోతే ఇవన్నీ నేను అక్కడ పోతేనే నాకు తెలిసిన విషయాలు. నెక్స్ట్ నేను వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత ఈ కొండల రెడ్డి అక్కడికి పోతే చెప్పు తీసుకొని కొట్టిరట. చెప్పు వద్దు అని చెప్పి. అండ్ అక్కడ ఆఫీసర్ అని కొడతారని భయానికి ఏం సర్వే చేసిరు వీళ్ళు? అక్కడ ఎవరు ఒప్పుకోలే. వీళ్ళు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు, ఎవ్వరు ఒప్పుకోలే. డ్రోన్ సర్వే చేసిరండి పుణ్యాత్ములు. డ్రోన్ సర్వే, వాళ్ళ ఇళ్ళ మీద డ్రోన్లు పెట్టి, ఈయనేమో కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ పెట్టి అరెస్ట్ అయ్యిండు. ఈ లంబడి తాండవాసుల ఇళ్ళ మీద డ్రోన్ పెట్టాలి. డ్రోన్ పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేది చూడాలి. మరి వీళ్ళ మీద కేసులు కావా? లా ఈజ్ లా ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అని చెప్పి మనం చదువుడే తప్ప ఎక్కడ కూడా ఈక్వాలిటీ అనేది లేదు. మనం డ్రోన్ ఎగిరేసినాం అని చెప్పి నేను తీసుకెళ్ళి బొక్కలేసినానని చెప్పి నువ్వు ప్రగడవాళ్ళు పలుకుతారు. అదే కొడంగల్లో పోలీసులు తీసుకొని వచ్చినారు. కొడంగల్ ఏదైతే రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు కట్టినావో ఆ రెడ్డి గారి ఇంటి నుంచే కదా అరెస్ట్ అయ్యి తీసుకొచ్చినారు. ఇప్పుడు మీరేమో ఈ లంబడి తాండాల వాళ్ళ ఇంటి మీద డ్రోన్ ఎగిరేయచ్చు, వాళ్ళ పొలాల మీద డ్రోన్ ఎగిరేయచ్చు, డ్రోన్ వాళ్ళు ఒప్పుకోకపోయినా డ్రోన్ సర్వే చేయొచ్చు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం మాస్టారు. ఎక్కడ న్యాయం అండి ఇది? నిన్న అసలు ఇగో లగచెర్ల రణరంగం కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్న దృశ్యం. రణరంగం. ఇక్కడ చూస్తే ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం, వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాళ్ల దాడి, వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్పై ఆగ్రహం కడా అధికారికి తీవ్ర గాయాలు, హైదరాబాద్ తరలింపు, కలెక్టర్ అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి, అంచనా వేయడంలో నిఘా, పోలీసుల విభాగాలపై వైఫల్యం, దాడుల వెనుక ఓ స్టోరీ హస్తం ఉన్నట్లు అనుమానం, ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఐజీ సత్యనారాయణ, దాడి జరగలేదు ఆ పదాన్ని వాడద్దు వికారాబాద్ కలెక్టర్, ఉద్యోగులపై దాడి హేయం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ కార్యాలయాల్లో విధుల బహిష్కరణ, పిచ్చోడి చేతిలో రాయి, వికారాబాద్ రైతులపై పడింది. నాకు అర్థం కాక అడుగుతా, తహసీల్దార్ కార్యాలయంలో విధుల బహిష్కరణ అంటే మీరు విధులు ఏమైనా చేస్తున్నారా? విధులు ఎప్పుడు చేస్తారు? బల కింద చేయి పెట్టి పైసలు ఇస్తే విధులు చేస్తారు. మీరు విధులు బహిష్కరించినంత మాత్రాన రాత్రికి రాత్రి వచ్చినటువంటి కష్టాలు ఏం లేవు. ఎట్లాగో అడ్మినిస్ట్రేషన్ అంతా ఫెయిల్ అయిపోయింది. మీ తహసీల్దార్లలో అందరిని అంటలేను, మళ్ళా మీ తహసీల్దార్లలో దాదాపు 70% మంది లంచగొండులే ఉన్నారు. ఓకే,
మినిమం 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళే ఉన్నారు. మీరు ఒక 2 రోజులు బహిష్కరించినంత మాత్రాన ఆ సూర్యుడు ఇటు రాడు, ఈ చందమామ అటు ఓడు. వాళ్ళ బాధ ఆఫీసర్లుగా మరి అదే బహిష్కరణ నేను అడుగుతున్న, మంచి కోసం ఎందుకు చేయాలండి మీరు? ఇక్కడ ఫార్మాసిటీ రావద్దు అని కలెక్టర్ ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా కలెక్టర్ గారు. ఇక్కడ వీళ్ళకి ఎవరికి కూడా తాండావాసులకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఎవరు సహకరిస్తలేరు అని చెప్పి. ఇప్పుడు ఇదే తహసీల్దార్ ఇంటికి వచ్చి మీ ఇంటిని బుల్డోజ్ చేస్తాం, నువ్వు అక్రమ ఆస్తి కట్టుకున్నావు అంటేనే మీరు ఓర్వలేరు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మీరు ఇల్లు కట్టుకొని ప్రభుత్వానికి కలెక్టర్ ఇల్లు ఇస్తాడా? ఆ జైన్ గారు ఇస్తారా? వాళ్ళ ఇల్లు ఫార్మాసిటీకి ఇమ్మంటే ఇస్తారా? మీ ఫామ్ హౌస్లు ఫార్మాసిటీకి ఇమ్మంటే ఇస్తారా? ఎంఆర్ఓల ఆస్తులు స్థిరాస్తులు గవర్నమెంట్కి రాసిమ్మంటే రాసిస్తారా? ఇవ్వరు కదా. మీకైతే ఒక న్యాయమట, ఈ పబ్లిక్ అయితే తాండావాసులకైతే ఇంకో న్యాయమట. ఎక్కడ న్యాయం సార్ ఇది? ఎక్కడ న్యాయం? వాళ్ళు ఎన్నిసార్లు చెప్పి 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 అలసిపోతే వాళ్ళ సహనం కోల్పోతారు. పైగా ఏదైనా జరిగితే చాలు ప్రతిపక్షాలు. ఆడెవడున్నాడండి ప్రతిపక్షం? ఆడ దాడిలో ఎక్కడ కూడా పింక్ కండవాళ్ళు కనవాళ్ళే, ఎక్కడ కూడా బీజేపీ కండవాళ్ళు కనవాళ్ళే. ప్యూర్ అండ్ ఇంప్యూర్ రైతులే అక్కడ ఉన్నారు. అది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి, ఎక్కడ చూసినా మీకు ఇక్కడ తాండా వాసులే కనబడుతున్నారు. రైతులు యొక్క కండవాలే వేసుకున్నారు తప్ప ఏడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కానీ, నాట్ ఈవెన్ పోలీసులు కూడా పోలేదండి. పోలీసులు కూడా లేరు. అరే కలెక్టర్ గారి మీద దాడి చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి, కానీ ఈ కలెక్టర్ గారేమో దాడి చేయట్లేదు అంటారు. వాస్తవానికి ఆయన చాలా మంచి మనిషి అండి. ఎక్కడ కూడా అంటే ఒక చిన్న, నాకు తెలిసినంత వరకు మరి ఆయన తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెట్టినరో ముఖ్యమంత్రి గారు జిల్లాలో, కానీ కొద్దిగా గొప్ప జర ఎక్కడ దాడి జరిగిందని చెప్తే మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి ఆయన అట్లా చెప్తున్నాడు. దాడి జరగలేదని. ఎందుకు? ఆ రైతుల మీద మళ్ళీ కేసు పెడతారు, ఏదేదో అవుతుంది అని చెప్పి. అరే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళుంటే దొంగతనంగా పోయింది మీరు. ఇళ్లను గుంజుకునే బందిపోట్ల ముఠాలాగా ఇళ్లను గుంజుకుంటామని చెప్పింది మీరు. ₹1 కోటి విలువ చేసే పొలాలను అప్పనంగా 2 లక్షలకు ఇచ్చేస్తాం, 3 లక్షలకు ఇస్తాం, గవర్నమెంట్ రేటు కట్టిస్తుంది, గుడ్డు కట్టిస్తుంది అని చెప్పేది మీరా? ముఠా దొంగతనానికి పోయింది అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ గాలి, వాళ్ళ ఊరు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. అక్కడి నుంచి కదలమని చెప్పడానికి మీరెవరండి? ఇటువంటి వాటిల్లో గవర్నర్ గారు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక నిఘా పెట్టండి. గవర్నర్కు సర్వాధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి తప్పు చేసినప్పుడు, వ్యవస్థ తప్పు చేసినప్పుడు గవర్నర్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఏ గవర్నర్ కూడా రాజకీయాల్లో వేలు పెట్టడం నేను చూడలే. గవర్నర్ గారు కూడా వార్తలు చూస్తారు కదా. మరి బీజేపీలో స్టాండ్ ఏంది? కిషన్ రెడ్డి గారి స్టాండ్ ఏంది? బండి సంజయ్ గారి స్టాండ్ ఏంది? రఘునందన్ రావు గారి స్టాండ్ ఏంటి? ఆఖరికి ఇది కూడా తీసుకోండి రాబాయి, లంబడతాండాలు తీసుకోండి, మంచిదే అని చెప్తాడు రఘునందన్ రావు గారు. వీళ్ళ స్టాండ్ ఏంది? బీజేపీ స్టాండ్ ఏంది? కొడంగల్ తరపున వీళ్ళు ఏమైనా మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకులుగా. అక్కడ రైతు ఒక వాయిస్ రికార్డ్, అదేదండి ఎక్కడుంది? వాళ్ళు చెప్పినారు ప్రతిపక్షాలు లేవు, గాడిది గుడ్డు లేదు, ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాకు హెల్ప్ చేయట్లేదని. కలెక్టర్తో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో కంపెనీ ఉంటే అక్కడి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఏం ఉద్యోగాలు వస్తాయి బాస్? ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలుసా మీకు? కంపెనీ ఊడవడము, అటెండర్ పోస్టులు, చిప్పు కట్ట పట్టుకొని ఊడ్చే పోస్టులు ఇస్తారు బాస్. ఎవరికి ఇస్తారు బాస్ ఉద్యోగాలు? అంతా బోగస్ మాటలు చెప్పకండి. అక్కడ నేను వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసి వచ్చిన, అర్థమైందా? ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఒక ఫార్మా కంపెనీలో
అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ వేరే స్కూల్స్కి వెళ్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కాలేజ్ వాళ్ళందరూ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నారు, ఉన్న కొంతమంది మిలిటరీలో పనిచేస్తున్నారు. మరి అక్కడ ఈ ముసలవ్వలకు వాళ్ళకు ఏమి ఇస్తారు? అటెండర్ పోస్ట్ ఇస్తారా బాస్? ఏం మాట్లాడతారు బాస్ మీరు? చాలా ఈజీ, మీకు చెప్పడం చాలా ఈజీ, కానీ మీ ఇల్లు ఇమ్మంటే మీరు ఇస్తారా? అదే ఉద్యోగం, మీ పేరేంటి, సదాశివ గౌడ్, అదే ఉద్యోగం నీకు ఇస్తా, నీ ఇల్లు నాకు రాసి ఇచ్చేసేయి, ఈడ ఒకటి కావాలంటే ఎవరన్నా కష్టపడి కట్టుకున్న ఇల్లులు ఇస్తారా బాస్? ఏం మాట్లాడతారు బాస్? ఏం మాట్లాడుతున్నాం మనం? పొద్దున్న లేస్తే వాళ్ళ ప్లేస్లో ఉండాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందండి. ఇగో 80% పబ్లిక్ ఒప్పుకున్నారని చెప్తారు సార్ మీరు. పబ్లిక్ ఎవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళే ధైర్యం లేక డ్రోన్లు ఎగిరేసి సర్వే చేసి పబ్బం గడిపించుకుంటున్నారు, పైగా ప్రతిపక్షాల మీద తోస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఎందుకంటే ప్రతిపక్షాల మీద తోసిరనుకో వీళ్ళ బతుకులు ఏం కావు కదా, ఏం కావు. ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామా, రైతులందరూ బాగానే ఉన్నారని చెప్పి బయట ఇంటెలిజెన్స్ రిపోర్టు మీడియాలలో వార్తలు వేయించి మేనేజ్ చేయించి మట్టి పూసి మామిడికాయ చేస్తారు. ఇగో వినండి ఆడియో రికార్డ్. అబద్ధాలు చెప్పదు సార్, అబద్ధాలు చెప్తేనే గొడవ లేకపోతే అనవసరం మీ మీద దాడులు చేస్తున్నారు. మీరు ఆఫీసర్ ఆ రకంగా అబద్ధాలు చెప్తారు సార్. దేనికి అబద్ధాలు చెప్తున్నాం మేము? రైతులు ఉన్నారు, ఒప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు అది కాదు సార్. ఇప్పుడు ప్రజలు, రైతులు వాళ్ళు పండించుకునే పంట మంచిగా పండుతుంది, 2 చెరువులు ఉన్నాయి, అంత మంచిగా ఉంది, వాళ్ళు ఏమన్నప్పుడు వాళ్ళని మీరు బలవంతం చేయలేదు సార్. మీరు ఇంకా ఆఫీసర్లు కుర్చీల మీద కూర్చొని ఇంకా రూపాయలతో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ దగ్గర అడ్డం పెట్టుకొని. ఇప్పుడు వాళ్ళకి వచ్చి మనము అడిగింది ఏంటి, మనం వచ్చి అడిగింది వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వస్తున్నాం, మనం వచ్చినాము. అవునా? కరెక్టే సార్. మీరు వాళ్ళు ఒప్పుకుంటేనేమో తీసుకోవాలి, ప్రభుత్వాన్ని చెప్పాలి. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం కదా, ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. లేదు సార్, సార్ మీరు అర్థం చేసుకోండి సార్. వేరే సార్, ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఓకే, అందరూ ఒప్పుకోండి. మీరు ఆడ ఇదే మాటలు మాట్లాడితేనే ఇప్పుడు గొడవ కదా సార్ అనవసరంగా. మనం ఏం మాట్లాడలేదు, అసలు మాట్లాడకపోతే కదా. ఇప్పుడు 80% మంది ఒప్పుకున్నారు, 20% మంది కావాలని చేస్తున్నారు, దాంట్లో అన్నట్టు చెప్తున్నారు. ప్రతిదీ మీరు ప్రతిపక్షాల మీద దొంగదు సార్. ప్రతిపక్షంలో ఎవరు ఎంత దొంగల ముఠాలు ఉన్నారు, ప్రతిపక్షంలో ఎవరు. ఏం విన్నారు ఇక్కడ? రైతు మాట్లాడింది, ప్రతిపక్షాలందరూ కూడా దొంగల ముఠాలే ఉన్నారు, మా కొడంగల్ లంబడి తాండా వాసులకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ప్రతిపక్షాలు ఎవరు కూడా మా కోసం రావట్లే అంటే దాని అర్థమైంది, ఈ ఫార్మాసిటీ కోసం ప్రతిపక్షాలు కూడా అమ్ముడు పోయినాయి, వాళ్ళకి కూడా పైసలు ముట్టినాయి. అందుకే ఈ తాండా ప్రజల తరపున, రైతుల తరపున, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ తరపున ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మరి ఇంకా సపోర్ట్ చేయని కాడ ప్రతిపక్షాల కుట్ర ఎట్లయితుంది? ఇట్లా ఏ రకంగా ప్రతిపక్షాల కుట్ర అంటారు మీరు? మా ప్రజలకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు. చెప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఏంటంటే ప్రజలు ఒప్పుకుంటారే మనం తెస్తున్నాం సార్. ఇలాంటి గొడవలు అయితే ఇప్పుడు మీరు చూసిన సార్ అన్ని కార్లు ధ్వంసం, ఇప్పుడు కార్లు ధ్వంసము, ఇప్పుడు వెంకరెడ్డి సార్కేమో దెబ్బలు తగిలినాయి. చేయకూడదు సార్, ప్లీజ్ సార్. సో ఇప్పుడు చెప్పండి, అక్కడ ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే ప్రతిపక్షాలు కూడా అమ్ముడు పోయినట్టే పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే, ప్రజలే అని చెప్తున్నారు. కలెక్టర్ని కొట్టడం బరాబర్ తప్పే, కానీ ఎందుకు కొట్టిరో అర్థం చేసుకోండి. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళ మీద? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ప్రతిపక్ష నాయకులు సపోర్ట్ చేయరు, ఆఫీసుల చుట్టూ తిరగాలి, సెక్రటరియట్ చుట్టూ తిరగాలి, ఎక్కడ కూడా వ్యవస్థ బాగాలేదు, ఏం చెప్పినా వినట్లేదు. ఒక పక్కన వాళ్ళ భూములు కోల్పోతున్నాం, వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నాం అని భయము, దేశానికి సైనికుల్ని తయారు చేసి పంపించినాం, మా ఇళ్లను మేము కాపాడుకోలేమా అన్న ఒక ఆలోచన. 7 సైనికులు ఉన్నారండి, రాసి పెట్టుకోండి, పోయి ఎంక్వైరీ చేయండి. తాండాల నుంచి 7 సైనికులను తయారు చేసి పంపించినారు, మిలిటరీలో పనిచేస్తున్నారు వాళ్ళు, ఆర్మీలో ఉన్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ ఇవ్వండి సార్ రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్కి. ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నామని అబద్ధం ఎందుకు చెప్తున్నారు?
అండ్ అట్లాగే మీ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, పోలీసుని అడ్డు పెట్టుకొని కుర్చీలు వేసుకొని ఏరా పోరా ఏమ్రా అని చెప్పి బూతులు మాట్లాడి సంబోధిస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మేము ఎట్లా బేర్ చేయాలని అడుగుతున్నారు. కానీ ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి మీద డెఫినెట్గా దాడి జరగడం అనేది ఖండిస్తున్నాం. అదే నవీన్ మిట్టలో ఏ సోమేష్ కుమారో ఏ అమయ్ కుమార్ మీద జరుగుంటే ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వకపోతుండే, దొంగలే సపోర్ట్ ఇస్తుండే, నీతిమంతులు ప్రజలు ఎవరు సపోర్ట్ చేయకపోయి ఉంటే. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు చాలా, నాకు తెలిసినంత వరకు చాలా మంచి పర్సన్. ఇప్పటి వరకు ఏమి రిమార్క్స్ అయితే ఆయన మీద లేవు. ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వాళ్ళు చచ్చినట్టు చేయాలి. సో మల్కాజ్గిరి డిఎస్పి గారు ఉన్నారు. మల్కాజ్గిరిలో ఈ సూర్యనారాయణ గారి తోట అండ్ అట్లాగే కేసీఆర్ బస్తీ ఇంకొన్ని ఉన్నాయి. అక్కడ బేగం అనే మనిషి, మీరు కూడా తెలుసు, తమ్ముళ్ళు కబ్జా పెట్టిరు, ఫహీం ఖురేషి కబ్జా పెట్టిరు అని చెప్పి మేము పోయి అక్కడ కంటెంట్ చేసినాం. రౌడీలని వాళ్ళందరినీ పెట్టిరు. మల్కాజ్గిరిలో ఉన్న 300 ఎకరాలు కూడా నావే అంటాంది బేగం అనే ఒక మనిషి. దానికి ఫహీం ఖురేషి డబ్బులు తీసుకొని ఆడ వాళ్ళు షేర్లు చేసుకొని రేవంత్ రెడ్డికి తెలుసు, అందరికి తెలుసు. కానీ అక్కడ ఏమైంది తెలుసా, రాచకొండ సిపి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. వీళ్ళు పోయినా కానీ ఏం రెస్పాన్స్ లేదు. సిపి గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మరి వాళ్ళు సెటిల్ చేసుకున్నారా మల్కాజ్గిరిలో? ఎవరు వీళ్ళు? అదే ఎవరైతే సూర్యనారాయణ గారి తోట ఉందో ఆ తోటకి సంబంధించిన వాళ్ళు సెటిల్ చేసుకున్నారా, సెటిల్మెంట్ అయిపోయిందో తెలియదు. కానీ అయిపోయింది ఇక, మళ్ళీ దాని గురించి ఒక వార్త లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ఆఫీసర్ గురించి చెప్తున్నా. డిఎస్పి గారు తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. అటువంటి వాళ్ళు దొరకడమే చాలా కష్టము. ఆ విషయం ఇష్టం లేక, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏకంగా తను లీవ్ పెట్టేసింది. ఒక 1 month లీవ్ పెడతారని ఆయన, నాకు కొద్ది పంచాయతీలు అని చెప్పి తను లీవ్ పెట్టేసింది. అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? సుపీరియర్ చెప్తే వాళ్ళు చెప్పింది చేయాలి. కానీ మనస్సాక్షి ఒప్పుకోదు. మనస్సాక్షి ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లనే లీవులు పెట్టుకొని తప్పించుకుంటారు. మళ్ళీ ఎక్కడ నన్ను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ లీవ్ పెట్టేశారు. ఆ టైంలో ఎక్కడ కూడా డిఎస్పీ గారు లేరు. ఎందుకంటే తనకి ఇష్టం లేదు, ఆ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. అటువంటి ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారండి తెలంగాణలో. అటువంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు తెలంగాణలో. సో ఇప్పుడు వీళ్ళు కలెక్టర్ కూడా ఏం చేయలేడు. అక్కడ రేవంత్ రెడ్డి చెప్పింది చేయాలి. మా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవడొచ్చినా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే మీరు అర్థం చేసుకోండి, డెఫినెట్గా కలెక్టర్ మీద దాడి జరగడం అనేది 100% అది తప్పే. కానీ తప్పదు. ఓకేనా? వేరే ఆప్షన్ ఏముంది చూపియండి. ప్రతిపక్షాలు సపోర్ట్ చేయవు, ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ప్రతిపక్షాలు సపోర్ట్ చేయవు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి. ఎవడు కాపాడుకోవాలి? మనం అందరం పోతామా? ఇప్పుడు ఈ కమెంట్ పెట్టినారు అక్కడ ఉద్యోగం వస్తుంది అని చెప్పి, వీళ్ళని ఇమ్మంటే వీళ్ళు ఇల్లు ఇవ్వరు. అక్కడ వీళ్ళే ఇవ్వరు. వీళ్ళు కమెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి తరపున నీ ఇల్లు ఇయ్యరా నాయన అంటే వాళ్ళకి 1.25 లక్షలు వస్తే నా ఇల్లు ఎందుకు ఇస్తా, కష్టపడి సంపాదించుకోని వీళ్ళు అంటారు. అదే పక్కోడి మీదకి ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరం మాట్లాడం సార్ కదా. వాళ్ళ ఇల్లు అయితే ఒకటి, మన ఇల్లు అయితే ఒకటి, వాళ్ళ సంసారం అయితే ఒకటి, మన సంసారం అయితే ఒకటి, అంతే కదా. ఎందుకు సార్? ఎవరు కూడా సపోర్ట్కి పోనప్పుడు వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎక్కడ సావాలా? వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి కంప్లైంట్ ఇవ్వాలనా? సో ఇటువంటి వ్యవహారాలు సిస్టమ్ ఖరాబ్ అయిపోయినప్పుడు ఎవరు రావాలా? గవర్నర్ గారు రావాలా. ప్రతిపక్షాలు పట్టించుకోవాలా. ప్రతిపక్షాలే నిద్రపోతున్నాయి తెలంగాణలో. సిండికేట్ పాలన నడుస్తుంది. హై డ్రామా. కేటీఆర్ ఢిల్లీ పోయిండట అమృత్ మీద. స్కామ్ జరిగింది, జరగలేదు అంటలేను. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతున్నాడు. ఏం పని రేవంత్ రెడ్డికి? కేటీఆర్ అక్కడ ఉండంగా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు పోవాల్సినటువంటి అవసరం ఏంది? అంటే వీళ్ళు ఏం కుమ్మక్కవుతున్నారు? ఆడ సెటిల్మెంట్లు డీళ్లు మాట్లాడుకోవడానికి పోతుర్రా? అమృత్ స్కీమ్ నువ్వు బయట పెట్టినావు, నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, అరే నిన్ను అరెస్ట్ చేయడం రా ఆయన, నీ జోలికి మేము రామని రేవంత్ రెడ్డి బతిమలానికి పోతుండ్రా? దేనికి పోతుండే ఇప్పుడు? సో ఇట్లా సిండికేట్ పాలన నడుస్తున్నటువంటి తరుణంలో జనాలు ప్రతి ఒక్క పార్టీని కుక్కను కొట్టాడే కొడతారు వాళ్ళ జోలికి వస్తే.
ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళే కాపాడుకోవాలి. పక్కింటోడో ఎదురింటోడో రాడు. పక్కింటోడు ఎదురింటోడు డైలాగులు చెప్తారు. మనం డైలాగులు పుణ్యాత్ములం పుణ్యపురుషులం డైలాగులు చెప్పడం తప్ప పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు రారు. వాళ్ళ ఇళ్ళను వాళ్ళే కాపాడుకోవాలి. ఇల్లు ఆస్తులు కోల్పోయినోడికే తెలుసు వాళ్ళ బాధ ఏందనేది. కలెక్టర్ ప్రతీక్ జైన్